దీక్షా దివస్ కు రెడీ అవుతోంది బీఆర్ఎస్. ఈ ప్రోగ్రామ్ ను సక్సెస్ చేయడంపై ఫోకస్ పెంచారు నేతలు. తెలంగాణ కోసం కేసీఆర్ నిరాహార దీక్ష చేసిన విషయాన్ని ప్రజలకు గుర్తు చేస్తామంటున్నారు. అలాగే అధికార కాంగ్రెస్ పార్టీ వైఫల్యాలను వివరిస్తామని చెబుతున్నారు. నవంబర్ 29న తెలంగాణ కోసం ఆమరణ దీక్ష చేశారు బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్. ఆ రోజున దీక్షా దివస్ నిర్వహిస్తుంది బీఆర్ఎస్. ఈసారి కార్యక్రమాన్ని సక్సెస్ చేసేందుకు ఆయా జిల్లాలకు సీనియర్ నాయకులను ఇన్ఛార్జీలుగా నియమించింది. ఆ రోజున చేపట్టవలసిన కార్యక్రమాలపై పార్టీ కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు నేతలు. దీక్షా దివాస్ కార్యక్రమంపై తెలంగాణ భవన్లో హైదరాబాద్, సికింద్రాబాద్ పార్లమెంటుల పరిధిలోని ఎమ్మెల్యేలు, నాయకులు, కార్పొరేటర్లతో సమావేశమయ్యారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. దీక్షా దివాస్ ప్రాధాన్యతను నేతలకు వివరించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత రైతులు, నేత కార్మికులు, ఆటో డ్రైవర్లు, మహిళలు, వృద్ధులు, ఉద్యోగులు, విద్యార్థులు, నిరుద్యోగులు, గురుకుల స్టూడెంట్లు, రిటైర్డ్ ఉద్యోగులు సహా ఏ వర్గం సంతోషంగా లేదన్నారు. దీక్షా దివాస్ సందర్భంగా ప్రభుత్వ వైఫల్యాలను పార్టీ కార్యకర్తలకు ప్రజల్లోకి తీసుకువెళ్లాలని సూచించారు కేటీఆర్. కేసీఆర్ అనే ఒక చెరిపేయలేని సంతకం చేసిన నాయకుడు పెద్దలు కేసీఆర్ గారి నిరాహార దీక్ష ఈ మహోజ్వల ఉద్యమాన్ని మలుపు తిప్పిన రోజు అనే విషయం మనందరికీ కూడా తెలుసు. మళ్ళీ ఈరోజు ఆ పరిస్థితులు తిరిగి కనబడతా ఉన్నాయి. కాంగ్రెస్ కబంధ హస్తాల నుండి 4 కోట్ల తెలంగాణ ప్రజలను కాపాడుకోవడానికి మరో సంకల్ప దీక్ష కూడా చేపట్టాల్సిన తరుణం ఆసన్నమైంది. 29 నవంబర్ మా అన్ని జిల్లా పార్టీ కార్యాలయాల్లో పెద్ద ఎత్తున దీక్షా దివస్ కార్యక్రమాన్ని నిర్వహించబోతా ఉన్నాం. 33 జిల్లా కేంద్రాలు అంతటా కూడా ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించాలని చెప్పి నిన్న కొంతమంది సీనియర్ నాయకులందరం కూడా సమావేశమైనాం. కేసీఆర్ అమరణ దీక్ష తెలంగాణ ఉద్యమాన్ని మలుపు తిప్పిందన్నారు బీఆర్ఎస్ నేతలు. తెలంగాణ తెచ్చిన పార్టీకి దీక్షా దివాస్ నిర్వహించడానికి కాంగ్రెస్ సర్కార్ పర్మిషన్ ఇవ్వలేదని ఫైర్ అయ్యారు. ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న రేవంత్ సర్కార్ దిగిపోవటం ఖాయమన్నారు. మరొక్కసారి మనకు ఆ పరిస్థితులు వస్తున్నాయి. ఇవాళ బీజేపీ కావచ్చు, కాంగ్రెస్ పార్టీ కావచ్చు, వారు చేస్తున్న ప్రజా వ్యతిరేక పనుల మీద మనం మరొక్కసారి పోరాటాలు చేయాల్సిన అవసరం ఉంది. దానికి మీ దీక్షా దివసే స్ఫూర్తి కావాల్సిన అవసరం ఉంది. దానికి కరీంనగర్ జిల్లానే నాంది పలకాల్సిన అవసరం ఉంది. తెలంగాణలో ఉన్న అన్ని జిల్లాల ప్రజలు, అన్న జిల్లా నాయకులు కరీంనగర్ యొక్క దీక్షా దివస్ చూసే విధంగా మళ్ళీ మనం సక్సెస్ చేయాలని చెప్పి ఈరోజు సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం. ఎవరిని పిలిచా? మీరే. మా పార్టీ అండదండలు మీరే, మా క్యాడర్ మీరే. అందుకే కొంతమంది జిల్లాల కాల్సిన యొక్క ముఖ్య నాయకులు పిలిచాం. మీరు మాకు శక్తులు, మాకు వ్యక్తులు కాదు, మీరందరూ మాకు శక్తులు మాకు. కాబట్టి మీ ద్వారానే ఈరోజు ప్రోగ్రామ్ చేద్దామని చెప్పేసి మేము డిసైడ్ చేసినాం. కాబట్టి కేసీఆర్ మళ్లీ ముఖ్యమంత్రి అవుతారని చెప్పారు. దీక్షా దివాస్ లో ఆయా జిల్లాల్లో బీఆర్ఎస్ ముఖ్య నేతలు పాల్గొనున్నారు. కరీంనగర్ లో కేటీఆర్, సిద్దిపేటలో హరీష్ రావు హాజరు కానున్నారు. హైదరాబాద్, సికింద్రాబాద్ పార్లమెంటు పరిధిలో ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలు పాల్గొనున్నారు. కేసీఆర్ దీక్షా దివాస్ కు దూరంగా ఉంటారని చెప్పారు బీఆర్ఎస్ లీడర్లు.